కిక్కు లెక్క తేలుస్తాం అంటూ ముడుపుల కిందే 3,113 కోట్లు నొక్కేశారు. ఖజానాకు మరో 18,860 కోట్ల నష్టం. జగన్ లెక్కర దందాపై శ్వేతపత్రం. మధ్యలో మహామాయ. ఢిల్లీ స్కామ్ను మించి జగన్ మద్యం దందా. ప్రభుత్వ షాపులు కేంద్రంగా అక్రమాల పర్వం. డిస్టిలరీ నుంచి నేరుగా షాపులకు సీసాలు. వాటిపై వచ్చే పన్నులు వైసీపీ నేతలకు. 641 షాపుల్లో ఎన్డీపీఎల్ అమ్మినట్టు నమోదు. అందుకే 4 రోజులు ఆలస్యంగా నగదు జమ. మొత్తం దోపిడీ 30,000 కోట్లుగా అంచనా అంటూ 7 కంపెనీలకు దాదాపు అన్ని ఆర్డర్లు. వైసీపీ 38 కొత్త బ్రాండ్లు. డిస్టిలరీలను కబ్జా చేసి దందా. తయారీ అమ్మకం అంతా వాళ్ళ చేతిలోనే. పక్క రాష్ట్రాల మద్యంతో దోపిడీ. ధరలు పెంచి పేద జేబులు లూటి. నాసిరకంతో అనారోగ్య సమస్యలు. అక్రమాలపై సిఐడితో విచారణ. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. 1,000 కోట్లు నష్టం చేస్తే శిక్షించకపోతే ఎలా పవన్. ముడుపులు 3,000 కోట్లు కావు 30,000 కోట్లు బీజేపీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వ్యవస్థలను కుప్ప కూల్చారు. 2014 కంటే దారుణ పరిస్థితులు. విభజన కంటే వైసీపీ పాలనలోనే ఎక్కువ నష్టం. 1,00,000 కోట్ల వరకు బిల్లులు బకాయిల పెండింగ్. 13.5% వృద్ధి రేటు సాధించిన రాష్ట్రం పరిస్థితి ఇది. కేంద్రం సాయం చేస్తామన్న శుభపరిణామం. గత ప్రభుత్వం కేంద్ర నిధులను దారి మళ్లించింది. యూసీలు కూడా ఇవ్వలేదని ఢిల్లీలో చెప్పారు. అధికారులు సెన్సిటివ్గా పనిచేయాలి. మీ శాఖల్లో వ్యవస్థలను క్రియాశీలం చేయండి. యంత్రాంగానికి చంద్రబాబు దిశానిర్దేశం. ప్రత్యేక సీఎస్లు, ముఖ్య కార్యదర్శులు, సెక్రటరీలు, హెచ్ఓడీలతో బాబు భేటీ సందర్భంగా జరిగినాడు. 2019 అప్పుడు 18-19 మధ్యలో తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఎందుకు గొడవ వచ్చింది? అప్పుడు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదనే కదా. ఇప్పుడు జగన్ హయాంలో కూడా యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని చెప్పి చంద్రబాబు అంటున్నారు. కేంద్రం ఆ మాట అందా అంటే తనకి చెప్పిందట. ఆ విషయం మరి ఇక్కడికి చెప్పి ఉండాలి కదా. అప్పుడు చెప్పిందే బీజేపీ, కేంద్రంలో చెప్పారు కదా. ఇప్పుడు ఎందుకు చెప్పలేదు అన్నటువంటిది ఇక్కడ అసలు పాయింట్. లేకపోతే అమరావతికి చుక్ చుక్ అంటూ